హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక వంటింటి చిట్కా, హెల్దీ లాంగ్ హెయిర్ కోసం నేను ఈ చిట్కాను తీసుకొని వచ్చాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కలాంజీ, యూ కెన్ సీ దిస్ ఇస్ కలాంజీ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వైటమిన్ ఈ క్యాప్సూల్. నేను ఈవియాన్ 400 mg యూస్ చేస్తున్నాను, వైటమిన్ ఈ క్యాప్సూల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనం హోమ్ రెమెడీని తయారు చేద్దాం, జస్ట్ ఫర్ హెల్దీ అండ్ లాంగ్ హెయిర్. ముందుగా మనం దీన్ని పౌడర్ ఫామ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను. దిస్ ఇస్ అ పౌడర్ ఫామ్ ఆఫ్ కలాంజీని పౌడర్ లాగా చేశాను. ఇప్పుడు దీన్ని మనం 2 teaspoons యూస్ చేద్దాం. 2 teaspoons కలాంజీ. ఇందులో మనం 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ వేద్దాం. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఐమ్ యూజింగ్ 2 యూజ్ చేస్తున్నాను నేను వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని. అండ్ ఇప్పుడు మనం అలోవెరా జెల్ని యూజ్ చేద్దాం. న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. కలబంద గుజ్జుని ఇందులో వాడచ్చు. మనం అలోవెరా జెల్ 2 teaspoons యూజ్ చేద్దాం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పేస్ట్ లాగా ఇది ఫామ్ చేసుకున్నాము. ఇలా ఫామ్ అయినటువంటి ఈ పేస్ట్ని మనం స్నానం చేసుకోవడానికి ముందు, హెడ్ బాత్ చేయడానికి ముందు 1/2 hour ముందు దీన్ని అప్లై చేయాలి. మాడకు స్పెషల్గా దీన్ని బాగా పట్టించాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 1/2 hour తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. ఇది వారంలో ఒక 2 times ట్రై చేయండి. ఇట్ రియల్లీ వర్క్స్. ఇది చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఎట్ హోమ్. And I hope you people are going to try at home. కరివేపాకులు మనం ఎక్కువగా కూరల్లో, తాలింపుల్లో వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్లకు ఎంతో మంచిది. అయితే కరివేపాకు తినడానికి మాత్రమే కాదు, శరీర సౌందర్యానికి, జుట్టు పోషణకు కూడా ఉపయోగపడతాయి. కరివేపాకు వాడకం వల్ల జుట్టు మెరుపుదనం సంతరించుకుంటుంది. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది కరివేపాకు. ప్రస్తుత కాలంలో జుట్టు ఊడిపోవడం, చుండ్రు సాధారణ సమస్యలుగా ఉన్నాయి. కురులకు సంబంధించిన అన్ని సమస్యలను కరివేపాకుతో తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జుట్టు తగినంత పోషణ అందక రాలిపోవడం, పొడిబారడం, తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలను నివారించడంలో కరివేపాకు ఎంతగానో తోడ్పడుతుంది. గుప్పెడు లేత కరివేపాకులను గ్రైండ్ చేసి గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. 1 కప్పు కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని కురులకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అంది జుట్టు రాలడం నివారించబడుతుంది. 3 చెంచాల కరివేపాకు పొడిలో 2 చెంచాల పెరుగు కలిపి పేస్ట్లా చేసి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ఆ తర్వాత గంట తర్వాత కడిగేయాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టుకు తేమనందిస్తుంది, కుదుళ్లను బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకును పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి ఆ నూనెతో తలను 10 నిమిషాల పాటు మర్దనా చేసి గంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. తెల్లబడిన జుట్టు కూడా నల్లబడుతుంది. నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం చక్కెర కలపాలి.
దీన్ని వారం రోజుల పాటు పరగడుపున తీసుకుంటూ ఉంటే జుట్టు రాలడం ఆగిపోయి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ కరివేపాకు టీ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. తాజా కరివేపాకు ఆకులు, కొబ్బరి నూనెలను ఒక గిన్నెలో తీసుకోవాలి. రెండింటినీ కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చే వరకు మరిగించాలి. ఆపై చల్లబరిచి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం జుట్టును త్వరగా తెల్లబడనీయకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. Like and subscribe for more videos.